ప్రతి మనిషి తనకు భద్రత, సెక్యూరిటీ కావాలని కోరుకుంటాడు. ఆ సెక్యూరిటీ ఏ విధంగా సంపాదించుకోవాలో తెలియక అవస్థ పడుతూ ఉంటాడు. డబ్బు ద్వారా, ప్రతిష్ట ద్వారా, పేరు ప్రఖ్యాతుల ద్వారా తనకు భద్రత వస్తుందని అనుకుంటాడు. కానీ ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్ట వచ్చినా మనిషికి భద్రత అనేది లేదు. ఎందుకంటే ప్రపంచంలో మంచి మనుషులు, చెడు మనుషులు అని వేరువేరుగా లేకపోయినప్పటికీ, ఎందుకంటే ఒకే మనిషి కొన్ని సందర్భాల్లో మంచి చేస్తాడు, మరికొన్ని సందర్భాల్లో చెడు చేస్తాడు. కారణం ఏమిటంటే మనిషిలో పవిత్రత లేదు. మనిషి పవిత్రుడు కానంత కాలం ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి, అంటే మనిషికి కూడా భద్రత అనేది లేదు. భౌతికంగా అంతో కొంత భద్రత ఉంటుందేమో, 4 డబ్బులు వెనకేసుకొని ఒక మంచి ఇల్లు కట్టుకొని ఇలాగా. కానీ మానసికంగా, సైకలాజికల్గా మనిషికి భద్రత అనేది లేనే లేదు. అది మనిషి యొక్క ఊహ. అది కొడుకు ద్వారానో, కుటుంబం ద్వారానో, సమాజం ద్వారానో, ప్రభుత్వం ద్వారానో వస్తుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. గమనించండి.